దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, అనుగ్రహ కాలమైన తపస్సు కాలములో 5వ ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుంటూ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. మరి నాటి సువిశేష పట్టణంలో వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ ఏ విధంగా అటు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క హేట్రెడ్, ద్వేషాన్ని, కోపాన్ని ఆమె చూచిందో, అటు ప్రక్క యేసయ్య యొక్క ప్రేమ, కరుణను, క్షమాపణను ఆమె చూరగొన్నది. దేవుని యందు ప్రియులారా, ఒక్కొక్కసారి మన జీవితాలలో మన తప్పిదాలే, మన పాపాలే, మన వైఫల్యాలే, మన కష్టాలే, మన రోగాలే మనకు గొప్ప మేలును చేస్తాయి. ఇన్ ఏ వెరీ వెరీ మిస్టీరియస్ వే, మిరాక్యులస్ వే, అద్భుత రీతిలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక చిన్న ఉదాహరణతో ప్రారంభిస్తాను. ఒకానొక రోజున ఒక 7 సంవత్సరాల కుర్రవాడు ఒక ఆదివారం మధ్యాహ్నం తన ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఎలా ఆడుకుంటున్నాడండి అంటే, తాను ఒక మహారాజులాగా, ఓకే, ఏదైనా మనం లైక్ బాహుబలి లాంటి సినిమాలు చూసామనుకో, మనల్ని మనం బాహుబలిలా ఊహించేసుకుంటాం. సో మనవాడు కూడా ఒక సైన్యాధిపతిలాగా, ఒక వీరుడులాగా, సూర్యుడిలాగా ఊహించుకుంటున్నాడు. ఊహించుకుంటూ వాడిలో వాడే ఆడుకుంటా ఉన్నాడు. మరి ఆడుకున్నవాడికి ఆడికి ఏం కావాలి? కత్తి కావాలి. సో కత్తి కోసం ఏమి దొరుకుతుందా అని చూస్తే, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పూర్వీకులందరూ వాడే ఒక అందమైనటువంటి అద్దం. అద్దం ఎలా ఉంటుందంటే స్టాండ్ లాగా ఉంటుంది, ఇలాగా గుండ్రంగా అద్దం వస్తుంది. సో అటువంటి అద్దం ఒకటి కనిపించింది. సో పట్టుకోవడానికి బాగుంది, కత్తిలాగా ఉన్నదనుకొని దాన్ని పట్టుకొని అది తన యొక్క కత్తిలాగా అటు ఇటు తిప్పుతూ, ఓకే, యుద్ధం చేసుకుంటూ సైనికులతో అలా ఇంట్లో నుంచి వరండాలో నుంచి బయట గార్డెన్లోకి వెళ్తూ ఉన్నాడనమాట. ఇంతలో ఒక చెట్టు దగ్గర ఒక పెద్ద వేరు బయటకు రాగా మనవాడు చూసుకోకుండా ఆ వేరును తన్నుకొని కింద పడిపోయి మట్టిలో, బురదలో పడిపోయాడు. వీడు పడితే పడ్డాడు. ఈ అద్దం కూడా వెళ్ళి ఒక రాతికి తగిలిగా అది పగిలిపోయింది. అది చూస్తే మామూలు అద్దం కాదు, అమ్మకి ఎంతో ఇష్టమైన అద్దం. వాళ్ళ అమ్మమ్మలు ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి అద్దం, వాళ్ళు రోజు చక్కగా వినియోగించుకునే అద్దం, ఇది పగిలిపోయింది. ఇక అమ్మ నన్ను దండిస్తుందేమో అని భయపడిపోయాడు. ఆ అద్దపు ముక్కలన్నీ కూడా పట్టుకొని జాగ్రత్తగా ఇంటిలోనికి అడుగు పెడుతున్నాడట. అమ్మ చూస్తుందేమోనని. అమ్మ అక్కడే కూర్చుంది. అమ్మ చూచింది, పిల్లవాడి నిండా మట్టి, బురద, చేతిలో అద్దపు పెంకులు, అద్దం విరిగిపోయింది. అమ్మ చూసి బిడ్డ దగ్గరికి వెళ్ళి, అద్దం పగిలిపోయిందా? పగిలిపోయింది. చూడు, అద్దం పగిలిపోయినా ఆ అద్దం ఇంకా పనిచేస్తుంది. అద్దంలో నీ ముఖం కనిపిస్తుంది, నా ముఖం కనిపిస్తుంది. అద్దం పగిలిపోవచ్చుగాక, కానీ అది ప్రసరించే వెలుగు, అది పనిచేసే తీరు మాత్రం మారలేదు. చూసావు? అలాగే నువ్వు తప్పు చేసి ఉండొచ్చుగాక, యు ఆర్ స్టిల్ మై సన్. నువ్వు తప్పే చేసావు, కానీ నువ్వు నా బిడ్డవే. ఓకే, ఇది అద్దం పగిలిపోయింది, అయినా అద్దం వెలుగును ప్రసరిస్తుంది, మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అదేవిధంగా నీవు కూడా నాకు ఇంకా బిడ్డగానే ఉన్నావు, నువ్వు నాకు బిడ్డవు కాకపోవు కదా అని ఆ బిడ్డను కౌగిలించుకొని ప్రేమించి క్షమించిందంట. దేవుని యందు ప్రియులారా, ఆ క్షణం నుంచి ఆ బిడ్డ జీవితమే మారిందంట. నా తల్లి ఇంత ప్రేమను చూపగా, నేను నా తల్లిని, నా కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించి నమ్మదగిన వానిగా ఉంటాను అని ఆ బిడ్డ జీవించాడంటే. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలలో మన యొక్క తప్పిదాలు లేదా మన యొక్క పాపాలు, మన యొక్క రోగాల వలన
మనం దేవునికి నిజంగా దూరం అయిపోతాం కనుక దేవునికి ఇంకా దగ్గర అవ్వచ్చు. ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ బహుశా దేవునికి ఎంతో దూరంగా, పాపాత్మురాలిగా, శాపగ్రస్తురాలిగా జీవిస్తూ ఉండేదేమో. కానీ ఆ దేవుని ప్రేమను పొందుకున్న తర్వాత, ఆ దేవుని క్షమను పొందుకున్న తర్వాత మరలా ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఆమె మరింత ఎక్కువగా ప్రభుని ప్రేమించి ఉంటుంది. ఆమె మరింత ఎక్కువగా దేవునిపై ఆధారపడి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజం చెప్పాలంటే ఒకవేళ వాళ్ళే కనుక ఆ విధంగా ఆమెను ఆ ప్రభుని దగ్గరికి తీసుకొని రాకపోతే ఆమె ప్రభుని ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదేమో. ఆమె ప్రభుని యొక్క ప్రేమను పొందుకోలేదేమో. ఆమె జీవితం మారి ఉండేది కాదేమో. ఆమె దేవుని క్షమాపణ పొంది ఉండేది కాదేమో. వాళ్ళు కుతంత్రం పన్నారు, కానీ దేవుడు ఆ కుతంత్రాన్ని ఆశీర్వాదంగా మలుస్తున్నాడు. దేవుని అందు ప్రియుల, దిస్ ఈజ్ ద మిరకల్. ఇది అసలైన సిసలైన అద్భుతం. అంటే మనకు ఒకడు కుట్రల పన్నొచ్చుగాక, మనకు ఒకడు బాధ పెట్టాలను చూడొచ్చుగాక, కానీ మనము కనుక ఆ ప్రభుని పాదాల దగ్గర పడితే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఐ ఆల్వేస్ టెల్ అండ్ ఐ am ready to tell once again, with Jesus we are heroes, without Jesus we are just zeros. యేసు ఉంటే మనకు ఏమీ అవసరం లేదు. యేసు లేకపోతే ఎన్ని ఉన్నా ఒక తీరని వ్యధ, తీరని లోటు మీరు మనందరం గమనించవచ్చు మన జీవితాలలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ ఈ యొక్క సంఘటన, ఈ ఉదంతం మనకు నేర్పుతున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటండి అంటే, మన జీవితాలలో మనకు ఎదురవుతున్న ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు శత్రువులు వాటిని ప్లాన్ చేసి ఉండొచ్చేమో, కానీ ఆ ప్రభు పాదాల చెంత మనం పడితే వినయాత్ములమై నిజమైన పశ్చాత్తాపముతో వాటిని దేవుడు ఆశీర్వాదకరంగా, అద్భుతకరంగా, మేలుకరంగా మార్చగలడు, మారుస్తాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ సిన్సియరిటీ ఆఫ్ ఫెయిత్ అండ్ హోప్ అండ్ లవ్. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఇక ఇది మొదటి ఈ పాఠం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక రెండవది, లెట్ us see ప్రభు ఈ యొక్క సంఘటన ద్వారా ఎన్ని రిఫ్లెక్షన్స్, ఎన్ని ఆలోచనలు, ఎన్ని సందేశాలు మనకిస్తూ ఉన్నారో. రెండవది, దేవుని యందు ప్రియులారా, ఈ పరిసయ్యులు ఒక అభాగ్యురాలు యొక్క బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు, వినియోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఎందుకని? వారి స్వార్థము కొరకు, వారి యొక్క వ్యక్తిగత స్వార్థము కొరకు ఒక అభాగ్యురాలు యొక్క బలహీనతలను, పాపమును వినియోగించుకొని వారి కక్ష సాధింపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ దేర్ ఆర్ త్రీ పీపుల్. నెంబర్ 1 జీసస్, నెంబర్ 2 ఫారిసీస్ అండ్ ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు. ఓకే. నెంబర్ 3 ఆ యొక్క పట్టుబడినటువంటి వ్యభిచారమున పట్టుబడిన పాపాత్మురాలైన ఒక స్త్రీని పక్కన పెడదాం. వీళ్ళిద్దరిని చూద్దాం. యేసు ప్రభు, పరిసయ్యులు లేదా ధర్మశాస్త్ర బోధకులు. వీళ్ళిద్దరి మధ్యన, యేసు ప్రభుకి వీరికి మధ్య దేర్ ఆర్ సమ్ కాంట్రడిక్షన్స్, దేర్ ఆర్ సమ్ పారాడాక్సెస్. పోయిన ఆదివారం చెప్పానే, పారాడాక్స్ 1, పారాడాక్స్ 2, పారాడాక్స్ 3, దుడుకు చిన్నవాని కథలో. అలాగే ఈరోజు కూడా కొన్ని పారాడాక్సెస్ మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఒక ప్రక్క ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారు? ఒక స్త్రీని ఒక పావుగా, ఒక ఎరగా వారు వాడుకొని యేసు ప్రభుని నిందించడానికి, యేసు ప్రభుని పట్టుకొనడానికి, యేసు ప్రభుపై నేరము మోపడానికి, యేసు ప్రభుని బాధించడానికి చూస్తున్నారు. ఓకే. అటు యేసు ప్రభు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఆమెను ఒక అబలగా, ఒక కుమార్తెగా, ఒక అభాగ్యురాలిగా, ఒక దీనాత్మురాలిగా యేసు ప్రభు చూస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారు?
ఒక ఎరగా, ఒక పావుగా చూస్తుంటే యేసు ప్రభు ఒక బిడ్డగా, ఒక అభాగ్యురాలిగా, ఒక దీనాత్మురాలిగా చూస్తున్నారు. దిస్ ఈజ్ ద పారాడాక్స్, కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ఫారిసీస్ అండ్ జీసస్. నెంబర్ 1. నెంబర్ 2, వీరందరూ వారి స్వార్థము కొరకు ఆమెను వాడుకుంటున్నారు. యేసు ప్రభు కరుణ చూపిస్తూ ఆమెను విడిపిస్తున్నారు. వారు స్వార్థముతో చూస్తున్నారు, యేసు ప్రభు ప్రేమతో చూస్తున్నారు, కరుణతో చూస్తూ ఉన్నారు. 3వది, ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చి ఆమె నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. యేసు ప్రభు నూతన ఆజ్ఞ, ఏంటది? ప్రేమ ఆజ్ఞనిస్తూ శిక్ష కాదు, ఆమె రక్షణ కోరుకుంటున్నారు. వారు ఆమె వినాశనాన్ని కోరుకుంటే యేసు ఆమె రక్షణ కోరుకుంటున్నారు. వారు ఆమె స్వార్థముతో చూస్తే యేసు ఆమెను కరుణతో చూస్తున్నారు. వారు ఆమెను ఒక పావుగా, ఎరగా వాడుకుంటుంటే యేసు ఆమెను తన బిడ్డగా, తన కుమార్తెగా, దీనురాలుగా, అభాగ్యురాలుగా చూస్తూ ఉన్నారు. 4వది, శిక్షించడంలో వారి అధికారాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు. మన అధికారం ఎప్పుడొస్తుంది? జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే మన అధికారం బయటపడుతుంది కదా. శిక్షించడం ద్వారా వాళ్ళ అధికారాన్ని పెంచుకోవాలనుకుంటుంటే యేసు ప్రభు క్షమించడం ద్వారా తన అధికారాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు. మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని నేను ఇప్పుడే నిరూపింతును అని ప్రభు అన్నారు. కనుక క్షమించడములో అతని అధికారాన్ని యేసు ప్రభు అధిష్టిస్తుంటే, శిక్షించడములో, దండించడములో వీరు వారి అధికారాన్ని వినియోగిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా. 5వది, వీళ్ళందరూ ఎలాగైనా శిక్షించాలి. నో మోర్ సెకండ్ ఛాన్స్, నో మోర్ ఛాన్స్ టు చేంజ్ అన్న దృక్పథంతో వాళ్ళుంటే యేసు ప్రభు జీసస్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ ఎ సెకండ్ ఛాన్స్. అవసరమైతే 3rd ఛాన్స్, ఇంకా అవసరమైతే 4th ఛాన్స్. హీ ఈజ్ నో ప్రాబ్లం, హీ హ్యాస్ నో ప్రాబ్లం టు గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ప్రొవైడెడ్ యు ఆర్ రెడీ టు చేంజ్. ఎలాగైనా శిక్షించాలి, నో మోర్ సెకండ్ ఛాన్స్ అని వీళ్ళంటుంటే యేసు ప్రభు ఏమంటున్నారు? నీకు 2వ అవకాశం ఇస్తున్నాను అమ్మా, నేను నిన్ను శిక్షింపను, వెళ్ళి మరలా పాపము చేయకు తల్లి. దేవుని యందు ప్రియులారా. సో ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, వారందరూ వారి స్వార్థము కొరకు, వారి ద్వేషము, యేసు ప్రభువుపై ఉన్న వారి యొక్క ద్వేషము కొరకు, వారి పగ తీర్చుకోవడం కోసం ఒక నిర్భాగ్యురాలిని, ఒక అభాగ్యురాలిని గుంపులోకి తీసుకొస్తున్నారు. అందరి ముందు నిలబెడుతున్నారు, అందరి ముందు అవమానిస్తూ ఉన్నారు. వారి స్వార్థం కొరకు ఈమెను పావుగా వాడుకుంటున్నారు. సో మన జీవితాల్లో దేవుని యందు ప్రియులారా, అంత దుర్మార్గం మనకొద్దు, అంత దుర్మార్గం మనం నేర్చుకోవద్దు. మన స్వార్థము కొరకు ఇతరుల బలహీనతలతో ఆడుకోవద్దు. వింటున్నారా? హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. యా, మన స్వార్థం కొరకు ఇతరుల బలహీనతలతో ఆడుకోవద్దు. మన పగ తీర్చుకోవడం కొరకు, మన ద్వేషాన్ని తీర్చుకోవడం కొరకు ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దు. దేవుని యందు ప్రియులారా. ఉదాహరణకి చాలాసార్లు ఏం జరుగుతుందంటే, స్కూల్స్లో టీచర్ల మధ్య, కాలేజెస్లో లెక్చరర్స్ మధ్య, ఉద్యోగాలలో ఎంప్లాయీస్ మధ్య, వ్యాపారాలలో ఏం జరుగుతుందంటే, మనము ఎదగడం కోసం ఏం చేస్తాం? పక్క వాళ్ళు తొక్కడానికి చూస్తుంటాం. నువ్వు ఎదుగు, వాడెదుగు, విన్ విన్ పాలసీ వద్దు. విన్ అండ్ లూజ్, నేను గెలిస్తే నువ్వు ఓడిపో, నువ్వు ఓడితే కదా నేను గెలిచేది, నువ్వు ఓడితే కదా నేను గెలిచేది అన్న తత్వం తప్పుది. ఓకే, 4 పద్ధతులు ఉంటాయి. ఏంటట? లూజ్ అండ్ లూజ్, నేను ఓడిపోతా, నువ్వు ఓడిపో. ఇది కొంతమంది మెంటాలిటీ. కొంతమంది లూజ్ అండ్ విన్, నేను ఓడిపోయిన పర్లేదు, నువ్వు గెలవాలి. ఆడ మహాపుణ్యాత్ముడు, నేను ఓడిపోయిన నువ్వు గెలవాలి. 3వవాడు ఐ విన్ యూ లూజ్, నేనే గెలవాలి, నువ్వు ఓడిపోవాలంతే.
నాలుగో వాడు విన్ విన్, నేను గెలుస్తా నువ్వు గెలు. లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఇది ఒక మనస్తత్వం, సైకాలజీలో చెప్తారు ఈ 4 మనస్తత్వాలు. ఓకే, చెప్పగలరా? చెప్పండి చూద్దాం. లూజ్ అండ్ లూజ్ మెంటాలిటీ, ఐ లూజ్ యూ విన్ మెంటాలిటీ, ఐ విన్ బట్ యూ మస్ట్ లూజ్ మెంటాలిటీ, ఐ విన్ అండ్ యూ విన్ మెంటాలిటీ. సైకాలజీ పాఠాలు కూడా చెప్పేస్తున్నాను బైబిల్తో పాటు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, టెర్రరిస్టులు చూడండి, వాళ్ళ స్వార్థం, వాడికి అమెరికా వాడితో కోపం ఉంది. వీడేం చేస్తాడు? టెర్రరిస్టులు చిన్నపిల్లలకి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని హ్యూమన్ సూసైడ్ బాంబ్స్గా తయారు చేస్తారు. హ్యూమన్ సూసైడ్ బాంబుగా వాళ్ళకు బాంబులు కట్టి విమానంలో పంపించి వీళ్ళు గుద్దేయండి, టవర్ని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని గుద్దేయండి. మరి నువ్వు చచ్చిపో పర్లేదు. వీడికి అమెరికా మీద పగ, మరి వీడెళ్ళి చచ్చిపోవచ్చుగా, వీడెళ్ళి సావడంట, చిన్నపిల్లల్ని పంపిస్తాడు అన్నమాట. సో ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి అమాయకమైనటువంటి వ్యక్తులను మనం వాడుకుంటున్నాం. ఇది పెద్ద లెవెల్లో ఎగ్జాంపుల్. మన లెవెల్లో ఎగ్జాంపుల్ మన ఉద్యోగాలలో, స్కూల్ పిల్లల మధ్య జరుగుతుంది ఏంటంటే, నేను మంచి అవ్వడం కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని వెళ్ళి చెప్తాం. వాళ్ళు యేసుప్రభుని బంధించడం కోసం ఒక అమాయకురాలు, అభాగ్యురాలు, నిర్భాగ్యురాలు, ఒక అబల, ఒక స్త్రీ అని చూడకుండా ఆమెను అన్యాయముగా అందరి ముందు దోషిగా, వ్యభిచారిగా నిలబెట్టడం ఎంత ఘోరం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి షల్ వి ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. నీ జీవితంలో ఎప్పుడైనా నీ వ్యక్తిగత అవసరాల కొరకు, స్వార్థము కొరకు, ఎదుగుదల కొరకు పక్కవాడి జీవితాన్ని, పక్కవాడి వ్యక్తిత్వాన్ని, పొరుగువాని యొక్క క్యారెక్టర్ని పాడు చేశామా? నాశనం చేశామా? నేను మంచి వాడిని అనిపించుకోవాలంటే ఏం చేయాలా? వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. సో ఇది కూడా ఆ పరిసయ్యుల మెంటాలిటీ అవుతుంది సహోదరుడా, సహోదరి. కనుక ఈ రోజున ప్రభు మనకు నేర్పిస్తున్న రెండవ పాఠం ఏమిటంటే, నా స్వార్థం కొరకు, నా పగ ప్రతీకారాల కొరకు అమాయకులను, అభాగ్యులను, పొరుగువారిని పావులుగా, ఎరగా వాడుకొనరాదు. అటువంటి మనస్తత్వం ప్రభువా నాలో ఉంటే ఈరోజు నేను నీ దివ్య సన్నిధిలో నిలుచుంటున్నాను. తెలియక చేశానేమో, నన్ను క్షమించండి ప్రభువా, నా పాపాన్ని మన్నించండి అంటూ మనం క్రైస్తవ జీవితం అంటే ఎవ్రీడే ట్రయింగ్ టు బికమ్ గుడ్, వన్ డే హోలీ అండ్ ద లాస్ట్ డే టు రీచ్ గాడ్. ప్రతిరోజు మంచిగా జీవించడానికి ప్రయత్నించడం, చెడును తగ్గించుకోవడం, తొలగించుకోవడం, పరిశుద్ధతను అవలంబించడం, ఆకలింపు చేసుకోవడం, ప్రభుని సన్నిధిని చేరడం. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ లైఫ్. కనుక ఈ చెడు నుండి మనం రక్షించమని ప్రభుని వేడుకుందాం. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక మూడవ పాఠం ప్రభు మనకు నేర్పుతున్నారు. దేవుని యందు ప్రియులారా, అక్కడ నిజంగా ఆమె పాపాత్మురాలే అనుకుందాం. ఆమెను శిక్షించాలి అంటే ఎవరు శిక్షించాలి? శిక్షించే అర్హత, యోగ్యత, అధికారం ఎవరికుంది? అక్కడ ఎవరికుంది? ఒక్క యేసు ప్రభువుకే ఉంది, అక్కడ ఎవ్వరికీ లేదు. తీర్పు తీర్చగల అధికారం యేసుదే. తీర్పు తీర్చగల అధికారం యేసు ప్రభు కలిగి ఉన్నను ఆయన తీర్పు విధించడం లేదు, ఆయన శిక్షించడం లేదు, ఆయన ఖండించడం లేదు. ఎవరు? అధికారం కలిగిన వ్యక్తి, యోగ్యత కలిగిన వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తి ఎవరైతే శిక్షించాలో వాడు శిక్షించడంలే. మరి ఈ బ్యాచ్ అంతా ఏంటి? వాళ్ళకు యోగ్యత లేదు, వాళ్ళకు అర్హత లేదు, వాళ్ళకు అధికారం కూడా లేదు. కానీ వాళ్ళు వచ్చి మేము శిక్షిస్తాం అని రాళ్ళు పట్టుకొని వచ్చారట, మేము దండిస్తాం అని రాళ్ళు పట్టుకొని వచ్చారట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మనకు చెప్తున్నారు,
అరే శిక్షించగలిగే అధికారం నా ప్రభువే శిక్షించడం లేదు, నేనెవడని నా పొరుగువాడిని శిక్షించడానికి, నేనెవడని నా పొరుగువాడిని దండించడానికి, నేనెవరినయ్యా నా పొరుగువారిని తీర్పు విధించడానికి అంటూ మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ, ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ ఎట్ ఆల్. ఇతరులను ఖండించడం దేవుని యందు ఇట్ డస్ నాట్ మీన్, దీని అర్థం ఏంటంటే ఆ పాపాన్ని శిక్షించాల్సిన అవసరం లేదనుకోకండి. సిన్ ఈజ్ సీరియస్, సిన్ ఈజ్ అఫెన్సివ్, సిన్ ఈజ్ పనిషబుల్, సిన్ షూర్లీ మస్ట్ బీ పనిష్డ్. బట్ పునీత సెయింట్ అగస్టిన్ వారు అంటారు, లెట్ దిస్ ఉమన్ బీ పనిష్డ్ నాట్ బై ద సిన్నర్స్ బట్ బై ద సిన్లెస్ జీసస్. Let the law be applied not by the transgressors of the law. దీని అర్థం ఏంటంటే ఆమె శిక్షింపబడాలి పాపుల చేత కాదు, పాపము లేని వాడి చేత. ఎస్, ఆ లా ఆమెపై రుద్దబడాలి, కానీ ఎవరి చేత? ఎవరైతే లాను బ్రేక్ చేస్తారో ఎప్పటికప్పుడు వాళ్ళ వలన కాదు, ఎవడైతే లాను నిలబెడతాడో ఆయన వలన. ఆయన యేసు ప్రభువే. ఆయనకు వదిలేయండి శిక్షించే పని, ఆయనకు వదిలేయండి తీర్పు విధించే పని, ఆయనకు వదిలేద్దాం ఖండించే బాధ్యత. మన బాధ్యత కాదు, మన పని కాదు, మనకు అర్హత లేదు, మనకు యోగ్యత లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక శిక్షించేవాడు దయ చూపించుండగా నేనెందుకయ్యా దయ చూపించకూడదు? ఖండించగలిగిన వాడు ఖండించకుండా ప్రేమ చూపిస్తుంటే నేనెందుకు ద్వేషాన్ని చూపించాలి అంటూ మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం మార్పు చేసుకోవాలి. యేసువలే క్షమించడానికి, యేసువలే ప్రేమించడానికి, యేసువలే ఆదరించడానికి, యేసువలే మరొక అవకాశం ఇతరులకు ఇవ్వడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కనుక మనము కూడా ఇతరులను ఖండించడానికి త్వరపడకూడదు, శిక్షించడానికి త్వరపడకూడదు, తీర్పు విధించడానికి అస్సలు త్వరపడకూడదు. అంటే తల్లిదండ్రులకు బాధ్యత లేదనక తల్లిదండ్రులు చేయొచ్చు, స్కూల్లో టీచర్లు చేయొచ్చు. ఫాదర్ గారు చెప్తున్నారు కనుక ఫాదర్ గారు నన్ను ఏమి అనరు, నేను చేయొచ్చు. ముందు చెప్పేస్తున్నాను, నాకు ఇలా పనిచేయదు. నేను ఖండించవచ్చు, బికాస్ ఖండించే అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. మీరు పాపము చేసినప్పుడు తప్పనిసరిగా ఖండించి తీరాలి. ఖండించకపోతే ఆ తప్పు నా నెత్తి మీద పడుతుంది, ఆ పాపం నా నెత్తి మీద కొడుతుంది, అది వేరే విషయం. మన యొక్క సంఘ కుటుంబ జీవితంలో మనందరము బలహీనులమే, మనందరము పాపాత్ములమే. అర్థమవుతుందా? ఒకడు డ్రైవింగ్ చేసేవాడు ఉన్నాడు, ఎవరికి కూడా డ్రైవింగ్ చేసే యోగ్యత లేదు అని డ్రైవర్ కూడా స్టీరింగ్ వదిలేస్తే, డ్రైవర్ స్టీరింగ్ వదిలేయకూడదు. అందరికీ డ్రైవింగ్ చేసే యోగ్యత లేదేమో, నీకు మాత్రం ఉంది నాయన, నువ్వు మాత్రం స్టీరింగ్ చేయి, నువ్వు మాత్రం డ్రైవింగ్ చేయి. అర్థమవుతుందా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో నీవు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, ఒక క్రైస్తవుడిగా, నీ తోటి వారికి పొరుగువాడిగా ఇతరులను శిక్షించడానికి, ఖండించడానికి త్వరపడవద్దు, తొందరపడవద్దని ప్రభు మనలను కోరుతూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరిది ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. యేసు మాటలో తప్పుబట్టి నేరారోపణ చేయుటకై అట్లా అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగాను. చెప్పండి అందరూ, యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. దీని అర్థం ఏంటి? యేసు ప్రభు నేల మీద రాస్తున్నారేంటి? అదేదో సినిమాలో, కరుణామయుడు సినిమాలో, అయ్యి బాబాయ్ నా పాపాలు రాసేస్తున్నాడు, రే బాబాయ్ పారిపోతాడు ఒకడు. అదేం కాకపోవచ్చు బహుశా. యేసు ప్రభు నేల మీద వంగి వ్రేలితో రాస్తున్నారు అంటే దీని అర్థం ఏమై ఉంటుంది అంటే, బైబిల్ పండితులు రకరకాలుగా దీనికి సమాధానం చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఒకానొక సమాధానం ఏంటంటే, నేల మీద రాయడం అంటే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఎవరికి? ధర్మశాస్త్ర బోధకులు,
పరిసయ్యులు వాళ్ళకి బైబిల్ మొత్తం, ధర్మశాస్త్రం మొత్తం కంఠస్థం చేసిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ బాగా తెలుస్తాయి. ఉదాహరణకి సిలువ గుర్తు నేను వేసాను అనుకో, మీ అందరికీ అర్థమవుతుంది. క్రైస్తవులు కనుక, హైందువులకు అర్థమవుతుందా? ముస్లింలకు అర్థమవుతుందా? చిన్నపిల్లలకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక చిన్న కథ చెప్తారు సరదాగా. ఒక పిల్లవాడంట 7th క్లాస్ 8th క్లాస్ అవుతున్న పిల్లవాడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కొడతారనే భయంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద పొడవాటి తాటి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న రారా బాబు కిందకి అంటున్నారు. రాడు. ఎంత చెప్పినా ఎంత చేసినా వాడు మాత్రం కొబ్బరి చెట్టు దిగి రావటం లేదు. ఏం చేయాలో తెలియక ఫాదర్ గారు ఏదో పక్కింటికి ఎవరికో ప్రేయర్కి వస్తే వీళ్ళు కూడా వెళ్ళి, వీళ్ళు హిందువులు, బాబు మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేయండి, మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేయండి, మా కొడుకు చెట్టు ఎక్కి కూర్చున్నాడు అంటే వీళ్ళు కూడా మా వాళ్ళే మంచి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయండి ఫాదర్ అని చెప్పి వచ్చారు. ఫాదర్ గారు వెళ్ళారు. వీడి చెట్టు రారా బాబు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు. సరే ఫాదర్ గారు చిన్న ప్రార్థన చేసి పితా పుత్ర పవిత్రాత్మ నామమున అన్నారు. గబగబగబగా దిగి వచ్చేసాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఒరే ఇన్నిసార్లు పిలిచాము, ఎంతమందిని పిలిచాము, నువ్వు రాలేదు. ఈయన ఫాదర్ గారు పిలిస్తే నువ్వు ఎలాగొచ్చేసావు? ఫాదర్ గారు ఎప్పుడు పిలిచారు నన్ను, మరి నువ్వు ఎందుకు వచ్చావు? అదేంటి మీకు తెలియదా? ఆయన ఏమన్నారు? నువ్వు పైనుంచి కిందకి రాకపోతే చెట్టు నరికేస్తాను అన్నారు. నాకు భయపడి కిందకు వచ్చింది నేను. ఓకే, నువ్వు పైనుంచి కిందకి రాకపోతే చెట్టు నరికేస్తాను అన్నారు కదా అని భయపడి నేను కిందకు వచ్చాను అన్నాడు. ఓహో సిలువ గుర్తు నీకు అలాగ అర్థమైందా అనుకున్నారు. పోల్లో ఎలాగో అర్థమైంది, ఉపయోగపడిందని. సో కొన్ని అర్థాలు నేల మీద రాయడం నీకు నాకు అర్థం కాదు, మన యూదులం కాదు కనుక. అక్కడ ఉన్న పరిసయ్యులకు అక్కడ ఉన్న యూదులకు బాగా తెలుసు నేల మీద రాయడం అంటే ఏంటో. నేల మీద రాయడం అంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. దేవుని యందు ప్రియులారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. ఓకే, చేయుచున్నారు. అషేర దేవతకు పాతిన కొయ్య గడల చెంత పూజలు చేయుచున్నారు. శిక్షగా తర్వాత వచ్చిన చదవమ్మా. నేను మీ కొసగిన నేలను మీరు విడనాడక తప్పదు. ఓకే, ఆరకుండరు. దేవుని యందు ప్రియులారా, దీని యొక్క అర్థం ఏంటంటే నేల మీద రాయడము అంటే మీరు ఈ నేల మీద పండుతున్నటువంటి నేల మీరు విడుతాడు, మీరు బానిసలుగా వెళ్ళిపోతారు, మీరు ఇది కోల్పోతారు. అంటే ఇసుక మీద రాయడము అంటే ఇసుక మీద ఆ మట్టిలో నుంచి వచ్చేది మీరు అనుభవించలేరు. ఈ మట్టిని మీరు వదిలి మీరు వెళ్ళిపోతారు, బానిసలుగా కొనుపోబడతారు. ఇటువంటి అర్థాలు ఈ యొక్క నేల మీద రాయడంతో ఉన్నదంట దేవుని యందు ప్రియులారా. కనుక వాళ్ళందరికీ ప్రభు చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నాడంట, మీరు కనుక అన్యాయముగా ఈ స్త్రీని శిక్షిస్తే, నిందిస్తే, బాధిస్తే ద పనిష్మెంట్ ఈజ్ మీరు పేర్లు నేల మీద రాయబడతాయి. రాతి మీద రాయబడవు, నేల మీద రాయబడతాయి. రాయి మీదనే రాయబడింది శాశ్వతంగా ఉంటుంది, నేల మీద రాయబడింది తుడితే పోతుంది, గాలి వస్తే చెరిగిపోతుంది, వర్షం పడితే చెరిగిపోతుంది. మీ పేర్లు జీవగ్రంథం నుంచి తొలగించబడతాయి, మీ పేర్లు శాశ్వత గ్రంథం నుంచి తొలగించబడతాయి. మీరు జీవితాలు అశాశ్వత జీవితాలు అయిపోతాయి, మీరు ఈ నేలను విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది అనే అర్థముతో యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాడిగా, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తులకు ఈ విధంగా చెప్పడం జరిగిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా కొంతమంది బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు కనుక వీళ్ళు విడిచి వెళ్ళిపోయారు. నా పేరు జీవగ్రంథంలో తీసేస్తారా, నేను ఈ నేలను విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందా అని భయంతో వెళ్ళిపోయారంట. దీనికి రెండవ అర్థం కూడా ఉంది. ఏ విధంగా అయితే ఇసుక మీద నేను మీ పేర్లు రాస్తున్నాను అంటే మీ పాపాలను, ఇసుక మీద ఏది వేసినా చెరిగిపోతుంది, శాశ్వతం కాదు. నీవు కనుక పశ్చాత్తాపపడితే, మీరు మీ పాపాలకు పశ్చాత్తాపపడితే
అవి కూడా చెరిగిపోతాయి, అవి కూడా మాయమైపోతాయి, అవి కూడా నేను మర్చిపోతాను, అది అందరూ మర్చిపోతారు. మనం బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ ఒడ్డు మీద పేర్లు రాస్తాం. అది ఇప్పుడు ఉందా? అక్కడ ఉంటుందా? చెరిగిపోతుంది. అలాగే మన పాపాలు, పాప సంకీర్తనములో మన పాపాలను మనం ఒప్పుకొనగా దేవుడు వాటిని రాయి మీద రాయుడు, ఇసుక మీద రాస్తాడు. రాయి మీద రాస్తే శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రభు రాతి మీద ఏమి రాశాడండి అంటే 10 ఆజ్ఞలను 2 ఏం రాశాడు? శిలాపలకలముపై ప్రభు రాశారు. ద ఫింగర్ ఆఫ్ ద లార్డ్, ద ఫింగర్ ఆఫ్ యావే, యెహోవా దేవుని వ్రేలుతో 10 ఆజ్ఞలు రాయబడ్డాయి, శాశ్వతంగా ఉండిపోయాయి. కానీ యేసు ప్రభు మన పాపాలను నేలపై రాస్తున్నారు అంటే మన పాపాలను ఆయన తుడిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వన్ అండ్ ఓన్లీ కండిషన్, నీవు నేను నిజమైన పశ్చాత్తాపం చెందితే, మారు మనస్సు పొందాలన్న ఉద్దేశంతో మనం ప్రభుని చెంతకు వస్తే మన పాపాలను ప్రభు నేలపై రాస్తున్నాడు. అంటే మన పాపాలను ఆయన క్షమిస్తున్నాడు, మన పాపాలను ఆయన మరిచిపోతున్నాడు, మన పాపములను అందరూ మరిచిపోయేలా చేస్తున్నాడు. ఇది ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని? పాత సంఘటనల గురించి మీరు తలంచుకోని అవసరం లేదు, పూర్వపు సంగతులను మీరు గుర్తు తెచ్చుకోని అవసరం లేదు, నేను మీకు ఒక నూతన కార్యమును చేస్తున్నాను. కనుక గతం గతః అన్నట్లుగా మీ పాపాలకు గాను పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, నూతన జీవితం జీవించండి అంటూ ప్రభు మనతో ఈ యొక్క సంఘటన ద్వారా తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, 4 అంశాలను, 4 జీవిత పాఠాలను ఈ యొక్క సంఘటన ద్వారా ప్రభు మనకు నేర్పిస్తారు. మన కష్టాలు, మన బాధలు, అవమానాలు మనకు మేలుకరంగా చేయగలడు ప్రభు అయిన యేసు. గుర్తుంచుకుందాం. ఇతరులను పావులుగా, ఎరలుగా వాడుకొనకండి, మన స్వార్థాన్ని, పగను, ద్వేషాన్ని తీర్చుకొనడం కొరకు. 3వది, తీర్పు తీర్చగల యేసు ప్రభు క్షమిస్తుంటే అయోగ్యుడైన నేనెందుకు ఒకరి మీద పగ పెంచుకోవాలి, ఒకరిని శిక్షించాలి, ఒకరిని ఖండించాలి, ఒకరికి తీర్పు విధించాలి. 4, యేసు ప్రభు నేలపై రాస్తున్నాడంటే నా పాపాలను ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ దేవా, నా పాపములను మన్నించండి. ఓ దేవా, నేను పాపిని, నన్ను కరుణించండి. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్షమించినట్లుగా నన్ను క్షమించండి. దుడుకు చిన్నవాణ్ణి క్షమించినట్లుగా నన్ను క్షమించండి. సుంకరిని క్షమించినట్లుగా నన్ను క్షమించండి. ప్రభు మనలను క్షమించి దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.